దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నిజమే, ప్రకృతిని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడున్నాడు అనేటువంటి విషయం. మీరందరూ బాగా పరిశీలిస్తే మనమందరం అద్భుతాల మధ్య బ్రతుకుతున్నాం. భూమిలో ఉన్న ప్రతిదీ అద్భుతమే. గాలి ఒక అద్భుతం, మనల్ని తాకుతుంది, కంటికి కనిపించదు, మన మధ్య ఉంటుంది. నీరు ఒక అద్భుతం, పరిశీలించండి, రంగు ఎలా వచ్చింది, తయారు చేసిన వాడెవడు. నిప్పు ఒక అద్భుతం, ఒక్కసారి ఆలోచించండి, సృష్టించింది ఎవరు. ఆకాశంలో ఉండే నక్షత్రాలు అద్భుతాలే. భూమి నీ కోసం ఫలిస్తుంది, ఫలాలను ఇస్తుంది, ఇది అద్భుతమే. అది నీకు ఫలాలను ఇవ్వడం ఏంటి? ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చిన, ఏర్పరిచిన అన్నీ అద్భుతాలే. నువ్వు అద్భుతాల మధ్య బ్రతుకుతున్నావు, అవన్నీ నీకు సేవ చేస్తున్నాయి. ఇవి ఒక ఎత్తు అయితే, నువ్వు కూడా దేవుడు నిర్మించిన అద్భుతానివే. దేవుడు తల్లి గర్భంలో నిన్ను నిర్మించడమే మహా అద్భుతం. ఇవన్నీ పరిశీలిస్తే దేవుడున్నాడు. బైబిల్ చెప్తుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్.